ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య టేల్స్. ఏంటండి విశేషాలు? పొద్దున్నే లేవగానే నా డే అయితే హడావిడిగా స్టార్ట్ అయిపోతుందండి. 7:30 కల్లా పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసి స్కూల్కి పంపించాలి. స్కూల్కి పంపించేసిన తర్వాత బయటకు వచ్చి చూస్తే మంచు ఈ రేంజ్లో పట్టేసింది. ఏదో పెద్ద హిల్ స్టేషన్లో ఉన్న ఫీల్ వచ్చింది. ఇక ఆ తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకొని నా బాల్కనీలో పెట్టిన గార్డెన్ చూడడానికి వస్తానండి. ఈ రోజ్ ప్లాంట్స్, కొంచెం క్వీన్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, బిళ్ళగన్నేరు పూలు అవి ప్లాంట్ చేసుకున్నాను. ఎందుకంటే కాస్త ఇవి చూస్తుంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అలాగే వాటిని చూసుకుంటూ వాటరింగ్ చేస్తూ ఉంటానన్నమాట. అలా మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత కొంచెం పనుండి బయటికి వెళ్ళాను. అదేంటంటే ఈ స్టాండ్ కొనుక్కోవడానికి వెళ్ళాను అనమాట. ఈ స్టాండ్ వచ్చేసి ఎంబ్రాయిడరీ స్టాండ్, లేదంటే వర్క్ చేసుకోవడానికి, మగ్గం వర్క్స్ చేసుకోవడానికి, పెయింటింగ్స్ చేసుకోవడానికి యూస్ చేస్తారు. యూజువల్లీ నేను అప్పుడప్పుడు శారీస్కి పెయింటింగ్, ఎంబ్రాయిడరీస్ అవి నేనే చేసుకుంటూ ఉంటాను, చిన్నవి అయితే మాత్రం. అందుకని కంఫర్టబుల్గా ఉంటుందని ఈ స్టాండ్ తెచ్చుకున్నాను అనమాట. దీని ప్యాకింగ్ ఎంత బాగుందో. లోకల్ స్టోర్లోనే కొన్నాను, ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ ఉందండి. లోకల్ స్టోర్లో నాకు వచ్చేసి 300 అలా పడింది, ఆన్లైన్లో 400 to 500 అలా చూపిస్తోంది. సో స్టాండ్ అది క్వాలిటీ అంతా బాగుందన్నమాట. అది తెచ్చుకున్న తర్వాత ఇలా ఫిక్స్ చేసేసుకుంటున్నాను. దానికి ఒక నట్ బిగించేది కూడా ఇచ్చారు. అరే భలే ఇచ్చారే, అన్నీ మనం వెతుక్కునే పని లేకుండా అనుకున్నాను, కానీ అది అస్సలు ఫిట్ అవ్వలేదండి. దాంతో తిప్పడానికి వీలు పడలేదు. సో నేను చేత్తోనే చేసేసాను, ఈజీగానే ఉంది. ఇంతకుముందు చిన్న ఫ్రేమ్స్ యూస్ చేసేదాన్నండి. వాటితో కూర్చొని చేయటం అంటే కొంతసేపటి వరకే చేయగలము, నడునొప్పి వచ్చేస్తుంది. సో ఇదైతే కనుక ఎక్కువసేపు చేయగలం, దట్టు ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది కదా. సో అందుకని ఇది కొనుక్కున్నాను అనమాట. ఫ్రేమ్ కూడా ఇచ్చారు వాళ్ళే, మొత్తం సెట్ అనమాట. సో ఇక శారీ పెయింటింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా వీడియో తీస్తాను, మీకు ఖచ్చితంగా చూపిస్తాను అనమాట. సో ఇలా ఉందండి. మొత్తం సెట్ చేసుకున్న తర్వాత హైట్ అంతా పెట్టుకున్న తర్వాత నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. వెరీ నైస్. ఇక ఈ అన్బాక్సింగ్ పని, ఫిట్టింగ్ పని అయిపోయిన తర్వాత ఈ రెసిపీ ఒకటి కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నానండి. నేను ఇప్పుడు వరకైతే ట్రై చేయలేదు, ఎప్పుడు పెళ్ళిళ్ళలోనూ అప్పుడు తినటమే తప్ప. నాకు చాలా ఇష్టం అన్నమాట. మార్నింగ్ ఎలాగో పిల్లలకి మ్యాంగో పప్పు చేశాను, సమ్మర్ వస్తుంది కదా, మ్యాంగో స్పెషల్. సో మ్యాంగో పప్పు చేశాను అనమాట. దానికి కాంబినేషన్గా ఈ దొండకాయ ఫ్రై చేద్దాము, బాగుంటుంది నంచుకొని తినడానికి పప్పులోకి అని చెప్పేసి ట్రై చేశాను. ఇదేం లేదండి, చాలా సింపుల్. దొండకాయలు నిలువుగా కోసుకొని కొంచెం శనగపిండి, బియ్యపిండి, వీలైతే కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, జీలకర్ర, అంతేనండి. సింపుల్గా తీసేసుకున్నాను. ఎక్కువ వేరే మసాలాలు, ఫ్లేవర్స్ యాడ్ చేయదలుచుకోలేదు. ఎంత సింపుల్గా ఉంటే అన్ని ఎక్కువసార్లు చేసుకుంటామని నా ఫీలింగ్ అనమాట. సో అవి తీసుకొని కలిపేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత అలా పట్టేసింది ముక్కలకి. పట్టేసిన తర్వాత ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో చక్కగా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకుంటాం అనమాట. చూడండి కలర్ ఎంత బాగా వచ్చినాయో. నేనైతే రోస్ట్ చేస్తూనే సగం తినేసాను అనమాట. తర్వాత వచ్చేసి ఫ్లేవర్ కోసమని ఇలా పచ్చిమిరపకాయలు తీసుకొని వేయించుకొని దాంట్లో యాడ్ చేశాను. ఇవి బాగా వేయించుకున్న తర్వాత వీటిని యాడ్ చేసేసి తర్వాత వేరుశెనగ గుళ్ళు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అనిపించి వేరుశెనగ గుళ్ళు కూడా వేయించుకున్నానండి. వేయించుకొని పక్కన పెట్టుకున్నాం. అవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అన్నమాట ఫ్రైకి. మధ్యలో పంటికి తగులుతా కమ్మగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇది మాత్రం మస్ట్ నాకు. కరివేపాకు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇక అన్నీ యాడ్ చేసేసి అలా మిక్స్ చేసేసి చక్కగా అన్నం పెట్టుకొని మామిడికాయ పప్పు, ఈ ఫ్రై, అన్నం, కమ్మటి లంచ్ కంప్లీట్ అయిపోయిందండి. లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న పవర్ న్యాప్ లాగా వేసుకుంటాను. ఎందుకంటే కొంచెం రెస్ట్ ఉండాలి కదా, మార్నింగే లెగుస్తాం కాబట్టి. ఈ పవర్ న్యాప్ అయ్యే లోపల మా చిన్న మేడం గారు వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత తనకి చిన్ని బాక్స్ పెడతాను అనమాట. అంటే అప్పుడే తినడం రాదు కదా, కొంచెం చిన్న బాక్స్ అయితే త్వరగా తింటారు, అలవాటు చేసుకుంటారు అని చెప్పేసి.
ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పెరుగన్నం పెడతాను. ఈ పెరుగన్నం తినడానికి కూడా మేడం గారికి టీవీ పెట్టుకొని, టీవీలో బొమ్మలు పెట్టుకొని, ఇంకో చూడండి ఎలా డ్యాన్సులు వేస్తుందో. ఇంకా అలా మేడం గారిని బతిలాడి ఒక్కొక్క ముద్ద పెట్టి తినిపించి పడుకోబెడతానమాట. చూడండి ఆ కొంచెం పెరుగన్నం తినడానికి కూడా ఆవిడని బతిలాడుకుంటూ ఒక్కొక్క ముద్దకి పచ్చడి నంచు పెట్టుకుంటూ వెగుటు రాకోకుండా పెట్టాలన్నమాట. చూసారా? ఇక అదిగో ఇదిగో అనేసరికి ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ అయ్యేసరికి కింద మొక్కలు ఉంటాయి నాకు కొన్ని, ఓన్లీ ఫ్లవర్స్వి కింద పెట్టుకున్నాను అనమాట. ఎంట్రన్స్లో చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి వాటికి వాటరింగ్ చేస్తూ ఇక ఫ్రంట్ వాకిలి కూడా కడిగేసేసి ముగ్గు వేసుకుంటాను అనమాట చిన్నగా. నాకు బేసిక్గా చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయటం, వాకిలి అందంగా డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఆ కోరిక ఇప్పటికి తీరుతుంది. ఇక ఆ ముగ్గు వేసి అంతా వాటరింగ్ చేసేటప్పటికి మా పెద్ద మేడం గారు వచ్చారు. పాపం అలసిపోయారు. తను రాగానే నేను పైకి రాలేదంట, అలిగింది నా మీద. నాకు ఆకలిస్తుంది అనుకుంటా. ఇక వాళ్ళిద్దరికి, ఈ చిన్న పాపకి పెద్ద పాపకి స్నాక్స్ పెట్టేసేసి ఇక టెర్రస్ మీదకి వెళ్తానమాట. టెర్రస్ మీద ఇదిగోండి నా చిన్న గార్డెన్, జస్ట్ ఈ మధ్య స్టార్ట్ చేశాను కదా, వాటికి కూడా వాటరింగ్ చేస్తాను. వాటరింగ్ చేస్తూ ప్రతి ఫ్రూట్, ప్రతి వెజిటబుల్ అన్నీ చూసుకుంటూ ఉంటానన్నమాట. అదొక టైంపాస్ అండ్ రిఫ్రెష్మెంట్ నాకు. ఇక ఆ తర్వాత అంతా బిజీగా గడిచిపోతుందండి. వీడియో షూట్ చేయడం అస్సలు కుదరదు. పిల్లలతో హోంవర్క్స్ చేయించడం, డిన్నర్ తినిపించడం, మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం, ఇదే సరిపోతుంది. ఇవేనండి మా విశేషాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.